హాయ్ దిస్ ఇస్ #you. ఒకరోజు క్రితం అనుకుంటా రోజా సెల్వమణి చాలా గట్టిగా బోరుమని ఏడుస్తూ మాట్లాడారు. ఆవిడ పట్ల జరిగింది తప్పే. వాళ్ళ అబ్బాయి ఫొటోస్ మార్ఫ్ చేశారని, ఆవిడ ఫొటోస్ మార్ఫ్ చేశారని ఆవిడ చాలా క్లియర్గా కూర్చుని ఒక లైవ్ షోలో బోరుమని ఏడ్చేసుకుంటా కళ్ళెంబడి నీళ్ళు తుడుచుకుంటా బాధపడ్డారు. అండర్స్టాండబుల్ పెయిన్. ఖచ్చితంగా వాట్ షీఈస్ గోయింగ్ త్రూ ప్రతి ఒక్కళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు. ఓకే, మై సింపతీస్ ఆర్ విత్ యూ. ఐ ఎంపథైజ్ యువర్ సిచ్యువేషన్ రోజా. దిస్ ఇస్ ఇట్ దేర్. కానీ రోజా ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రోజా గారి దగ్గర నుంచి అడుక్కు తినే మహిళ దాకా ప్రతి ఒక్కరికి ఇదే గౌరవం ఇచ్చి తీరాలి. రాష్ట్రంలో రోజా గారికి వేరే గౌరవం, అడుక్కు తినే అమ్మాయికి వేరే గౌరవం అంటూ వేరేదేం ఉండదు. బై బర్త్ ఎవరన్నా ఈ దేశంలో పుట్టారంటే వాళ్ళకి గౌరవప్రదంగా బతికే హక్కు బై బర్త్ ఉంటుంది. దాన్ని డిమినిష్ చేయడానికి ఎవరు వచ్చినా కూడా సహించబోరు. ఈరోజు రోజా ఇష్యూకి రాష్ట్రమంతా కదిలిపోయి ఆవిడకి సపోర్ట్ ఇవ్వాలని అంత మేరకు సూచనలు ఎక్కడ కనపట్ల. ఎందుకని అర్థం చేసుకుంటున్నారు ఎవరన్నా? రోజా మాట్లాడిన మాటలు ఇది వరకు ఒక స్త్రీ అయి ఉండి అది కూడా ప్రజా సేవకురాలుగా బ్రాండ్ వేయించుకుని జనాల్లోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అచ్చెన్నాయుడిని ఇలా ఎక్కిరించినప్పుడు అచ్చెన్నాయుడు గారి కుటుంబ సభ్యులు ఎంత బాధపడి ఉంటారు? రోజా, ఆన్సర్ మీ దిస్ క్వశ్చన్. నీ ఒక్కరికే గౌరవం ఉందా? నువ్వు మాట్లాడిన మాటలకి అచ్చెన్నాయుడు గారు, ఆయన భార్య, ఆయన పిల్లలు బాధపడరా? ఆడవాళ్ళకి మాత్రమే స్పెషల్గా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందా? మగవారికి ఉండదా? రోజా, మర్చిపోయినావా నువ్వు? ఆ రోజు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో కూర్చుని అలా షేక్ హ్యాండ్ మూమెంట్స్ చేస్తే ఎంత వెచ్చలవిడిగా ప్రవర్తిస్తే అంత గొప్ప అనుకుని తిరిగావు నువ్వు. ఏంటి, ఉమెన్ కార్డ్ వేసుకునే కదా ఆ రోజు తిరిగింది. జస్ట్ ఆ ఉమెన్ కార్డ్ నువ్వు ప్లే చేసింది ఆ రోజు. ఏమవుతుంది దానివల్ల? మగాండంటే ఏమైంది? తుడుచుకొని పోతాడు అనుకున్నావా నువ్వు? ఇష్టం వచ్చిన రాజకీయాలు చేసి పిచ్చిగా బాడీ షేమింగ్ చేసుకుంటా మొదలుపెట్టావు. దాని తర్వాత ఏమన్నావు అమ్మ నువ్వు? ఎవరి నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకోవాలి? అసలు ఇంతకంటే నాటు పచ్చి బూతు ఒక ప్రజాసేవకురాలుగా బ్రాండ్ వేసుకుని 6 అడుగులు 7 అడుగులు చీర కట్టుకుంటే సరిపోదు. మనం సంస్కారం ఉండాలి మాట్లాడే మాటల్లో. మహిళవై ఉండి నువ్వు మాట్లాడే మాటలేంటి? నువ్వు ఒకళ్ళని తిట్టాలనుకుంటే తిట్టచ్చు, కానీ నువ్వు అసలు మహిళవు. ముందు అది మర్చిపోయావా నువ్వు? ఎంతసేపు పవిట సరి చేసుకుంటున్నప్పుడు నేను ఇంకోళ్ళ నోట్లో ఐస్ క్రీమ్ పెట్టిన మాటలు మాట్లాడకూడదని తెలియదా నీకు? నువ్వు తిట్టాలనుకుంటే ఇంకోటి తిట్టు, వాళ్ళ మనోభావాలు పక్కన పెట్టి అసలు నీ విజ్ఞత ఏమైంది ఒక మహిళగా? నిన్ను మహిళ అని ప్రూవ్ చేయడానికి కూడా రిఫార్మ్స్ తీసుకురావాలి తెలుసా? నువ్వు మహిళవి అని నేను తట్టి లేపాల్సిన బాధ్యత ఉంది ప్రతి ఒక్కరికి. ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ రాజకీయాల్లో నోట్లో ఐస్ క్రీమ్ పెట్టే మాటలు మాట్లాడతావా నువ్వు? నువ్వన్నప్పుడు సిగ్గు లేకుండా అందరూ చూసినప్పుడు, ఈరోజు నువ్వు పిచ్చిగా ఆ రోజు కూసిన కోతలన్నీ చూసినప్పుడు ప్రజలందరూ నీ గురించి ఏమనుకుంటారు? టీడీపీ వాళ్ళ మీద ఎవరన్నా ఏమైనా చేస్తే దానికి మీ వాళ్ళే చేసుకున్నారు. రప్ప ప్లకార్డ్ పట్టుకుంది, టీడీపీ సింపథైజరే కోపం వచ్చి పట్టుకున్నాడు. ఇదే మాట తిరిగి మిమ్మల్ని అంటే మీ వాళ్ళే ఎవడికో తిక్కరేగి ఫోటోలు పెట్టాడంటే కష్టం కదా పరిస్థితి. ఇష్యూగా సాల్వ్ చేయడం రానంత వరకు, పిచ్చి వాగున్నంత వరకు కౌంటర్ బ్యాక్ ఆర్గ్యుమెంట్స్ వస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఏం రోజా నువ్వేమైనా స్పెషల్గా పుట్టావా? నాకు అర్థం కాదు. అడుక్కు తినే అమ్మాయి మీద ఎవరైనా వచ్చి ఇలాంటి పోస్టర్లు వేసారనుకో పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. నువ్వు కూడా అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళు. తను సాధారణమైన స్త్రీయే, నువ్వు సాధారణమైన స్త్రీవే. ఏం గొప్పలేవు నీకు. గుర్తుపెట్టుకో ఆ విషయం. నువ్వు రాష్ట్రంలో పుట్టిన ప్రతి మహిళ, ప్రతి పురుషుడు ఎలా స్వేచ్ఛగా బతకగలుగుతారో, వాళ్ళు ఎంత గౌరవంగా బతకగలుగుతారో, వాళ్ళ గౌరవానికి హాని నీళ్ళ నోట్లలో ఐస్ క్రీములు పెట్టుకునే బ్యాచ్ ఏది మాట్లాడినా ఈరోజు నీకు జరిగిన ఇష్యూ అయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే రైట్ ఉంటుంది. మీ పిల్లలు స్పెషల్గా పుట్టరండి. మీ పిల్లలు స్పెషల్గా పుట్టరు. నార్మల్గానే ఉంటారు మిగతా పిల్లల్లాగా. గొప్పగా ఏమి ఉండరు. రోజా గారి పిల్లలు బాధపడ్డారు వేరే విషయం, అడుక్కు తినే వాళ్ళ పిల్లలు బాధపడ్డారు వేరే విషయం. ఎలాగవుతుందమ్మా? ఎలాగవుతుంది? ఎన్ని తరగతుల వారీగా ఉంటారు జనాలు. బిలో మిడిల్ క్లాస్, పావర్టీ స్టిక్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్, రిచ్, ఇన్ని సెక్టార్స్గా డివైడ్ అయింది మన కంట్రీలో. ఆర్థికంగాను మానసికంగాను గొప్ప మనుషులు అయితే వేరేగా ఉంటారా? వాళ్ళ ఆత్మాభిమానాలు వేరేగా ఉంటాయా? ఇదా ప్రజాసేవకురాల్లాగా నువ్వు చెప్పే మాటలు? ఏం మాట్లాడుతున్నావు రోజా? ఐఎమ్ రియల్లీ యాంగ్రీ విత్ యువర్ స్టేట్మెంట్స్ టుడే.
నీకు ఒక్కసారి నీ ఆడియోస్ ప్లే చేసి వినిపిస్తే నీకే అర్థం అవుద్ది ప్రతి పాయింట్కి. అసలు ఏమన్నా బీయింగ్ అ లేడీ ఫస్ట్, యువర్ అ మదర్ ఫస్ట్, యువర్ అ వైఫ్ ఫస్ట్, అవన్నీ మర్చిపోయి రాజకీయమే పనంగా పెట్టుకుని ఇంకొక లేడీని వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏమనుకుంటారో అని తెలియకుండా ఆఖరికి ఆడవాళ్ళు కాదు మగవాళ్ళ మీద కూడా పడి చేస్తావు నువ్వు. నీ దాష్టికానికి ఒక లిమిట్ ఉందా? దేవుడు చూస్తూ ఉంటారు. ఏమ్మా నిన్ను కూడా చూడరా దేవుడు నిన్ను చూడ్డా? నాకు అర్థం కాదు రోజా, నిన్న నువ్వు వచ్చి బయట బాధపడ్డావు. అగైన్ ఐఎమ్ సేయింగ్ ఐ విల్ సింపథైజ్ అండ్ ఎంపథైజ్ విత్ యువర్ సిచ్యువేషన్. బికాస్ నువ్వు ఒక లేడీవి, నీకు గుర్తుండకపోయినా నిన్ను లేడీగా మేము కన్సిడర్ చేస్తున్నాం. ఈ పర్టికులర్ ఇష్యూ మాట్లాడుతున్నప్పుడు మా అమ్మ ఇక్కడ ఉండలేక అమెరికా వెళ్ళిపోయిందని చెప్పావు. ఇప్పుడు కాదు కదమ్మా అమెరికా వెళ్ళిపోయింది, ఎప్పుడో కదా. కరెక్ట్గా మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యే టైంలో ఇదంతా ఏంటి? డీవియేషన్ టాక్టిక్స్ అని జనాలు అనుకుంటారు కాదా? చెప్పాలి మరి జనాలకు వచ్చి. ఎప్పుడో కూతురు అమెరికా వెళ్ళిపోయింది దాని గురించి ఇప్పుడు సడన్గా లైవ్లోకి వచ్చి రోజా సెల్వమణిని ఇలా బహిష్కరించి ఇలా పిచ్చి మాటలు అన్నారు. ఆ అన్న మాటలు వెనక వాళ్ళు కూడా లోకేష్ ఫోన్ చేసి చెప్పాడు. నువ్వు విన్నావా? అయితే జగన్మోహన్ రెడ్డి నీకు పక్క నుండి చెప్పాడా ఆ రోజు అచ్చం నేను ఇలా అను ఇంకోళ్ళని తీసుకెళ్ళిపోయి హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టానని చెప్పాను, అక్షరాభ్యాసం చేయించాడా నీతో ఈ బూతులన్నీ? చెప్పు దీనికి సమాధానం ముందు. నువ్వు లోకేష్ అంటే నేను జగన్ అంటారు అందరూ, మర్చిపోయావు ఆ విషయం? ఇదంతా కాకుండా రోజా నువ్వు ఒక మహిళవి కదా, గుర్తు చేస్తా నీకు మళ్ళీ నువ్వు మహిళవని, మర్చిపోతున్నావేమో. చున్నీలు ఇంత బాగా కప్పుకుని పైటి కొంగులు ఇలా అనుకుంటే ప్రతి ఒక్క స్త్రీ కానే కాదు. బై బర్త్ మన జీన్స్లో కొన్ని మదర్హుడ్ క్వాలిటీస్ ఉంటాయి, ఉమెన్ క్వాలిటీస్ ఉంటాయి. అది మర్చిపోయి ప్రవర్తిస్తే తట్టి లేపాల్సి వస్తుంది. లేగో మహిళ అని చెప్పి మర్చిపోతావా రోజా నువ్వు? ఏం చేసావు రోజా నువ్వు? నారా భువనేశ్వరి గారిని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఇన్సల్ట్ చేస్తుంటే ఆవిడ కొడుకు లేరా? వాళ్ళ హస్బెండ్ అదే ఫ్లోర్లో లేరా? ఏం చేస్తున్నావు నువ్వు? బయటకు వచ్చి కూడా కండెమ్ చేయలేని నోరు నువ్వు ప్రజా సేవకురాలు అంటే ఎవడన్నా నమ్ముతాడా? సాటి మహిళకి నుంచోలే నువ్వు 6 అడుగులు చీర కడితే ఎంత, ఏడిస్తే ఎంత? ఆ రోజు మహిళ పట్ల కూడా నుంచోలే నువ్వు ఒక మంత్రివి. నువ్వు మంత్రివి అని చెప్పి నువ్వు ఏడిస్తే ప్రజలందరూ సింపథైజ్ చేయాలి. నీ మీద సింపతి హీరోయిన్గా ఉన్నంతకాలం అన్నా ఉండేది, డెఫినెట్గా ఉంటుంది. అదే కంటిన్యూ అవుతుంది సింపతి ఈ రోజు దాకా నీకు. ఏం మాట్లాడుతున్నావు రోజా నువ్వు? చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ ముందు వాళ్ళ భార్యని పిచ్చిగా ఇన్సల్ట్ చేస్తే అంబటి రాంబాబు, కొడాలి వెంకటేశ్వరరావు నేను వంశీ కూర్చిన కారు కూతలని విని ఆయన బయటకు వచ్చి బాధపడుతుంటే నువ్వు మహిళవే, గుర్తు చేసుకో, విషయం మర్చిపోకు. నువ్వు అన్న మాటలు ఇది ఎవరిని విడిచిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. 72 సంవత్సరాల వయసులో ఎన్టీఆర్ ని ఎంత ఏడిపించావో గుర్తుందా? 71 సంవత్సరం 7 నెలలకే నువ్వు ఏడ్చే పరిస్థితి వచ్చింది. అందుకే అంటారు మనం ఏం చేస్తే అది తిరిగి మనకు వస్తుందని. ఏదో నీ భార్యను అనేసారు, చాలా బాధపడిపోతున్నావే. మరి ఆ రోజు హైదరాబాద్ అసెంబ్లీలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రోజా బ్లూ ఫిల్మ్స్ లో రోజా ఏదో నీ భార్యని అనేసారు బాధపడుతున్నావంటే అన్నమాట నువ్వు ఖండం చేయలేదుగా, ఒప్పుకున్నావుగా. నువ్వు ఇక్కడ ఒప్పుకున్నప్పుడు నువ్వు మళ్ళీ నైతిక విలువలతో ముందుకొచ్చి ఫర్గెట్ అబౌట్ షీ ఇస్ వైఫ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, డాటర్ ఆఫ్ ఎన్టీ రామారావు గారు. షీ ఇస్ అ ఉమెన్ ఫస్ట్. ఒక ఉమెన్కి నుంచోలేని ఆడ మంత్రివా నువ్వు? దేడిది మగ్గాలు ఉన్నారా ఆంధ్రప్రదేశ్లో నీకు ఓట్లేయడానికి? హ్యాట్రిక్ ఇవ్వాలా నీకు? ఇచ్చారుగా నీకు హ్యాట్రిక్, సరిపోలేదా? ఎలక్షన్ పోలింగ్ మొదలైన తర్వాత నీ ఫేట్ ఏంటో నీకు తెలిసిపోయింది అన్నావు చూడు, ఇది నీ ఫేట్, గుర్తుపెట్టుకో. తిరిగిస్తుందా ప్రకృతి నీకెంత తిరిగిస్తుందమ్మా? కంప్లైంట్ ఇవ్వు, బాధపడు. ఎప్పుడో కూతురు అమెరికా వెళ్ళిపోతే ఈరోజు కూతురు అప్పుడు అమెరికా వెళ్ళిపోయింది, నాయనమ్మని నన్ను చూసుకుంటుంది. ఆడపిల్లలు ఖచ్చితంగా అమ్మ పైన ప్రేమ ఎక్కువ ఉంటుంది, కాదనట్లేదు. కానీ మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతున్న టైంలో జగన్మోహన్ రెడ్డి పేరు ఛార్జ్షీట్లో విచ్చలవిడిగా చాలామంది చెప్పారు అన్న తరుణంలో నువ్వు తీసుకొచ్చి కొత్త డీవియేషన్ టాక్టిక్ నడితే ఇంకో రప్ప క్యాడరా ఇది. ఎవరు డీవియేట్ అవ్వరు ఈసారి, ఎక్కడ డీవియేట్ అవ్వడానికి స్కోప్ లేదు. ఏమ్మా మీకు వచ్చిన కష్టం కష్టమే, నువ్వు చూస్తున్న కష్టం, నువ్వు వాగిన కష్టం, నువ్వు చేసిన పాపం, నోటితో చేసిన పాపం ఎవడు కాదంటాడు? నువ్వు ఒక మహిళా మంత్రివి, మళ్ళీ మహిళ మేల్కో, నీకుందా? ఇంకా నీ భాగవతం వినిపిస్తా. ఇప్పుడు వినండి,
రోజా సెల్వమణి మహిళల గురించి తిడితే నుంచోదు, మొగాళ్ళని తిట్టడానికి కూడా ఎలా ముందుకెళ్తుందో వినండి. ఎదురుగా బాలకృష్ణ అల్లుడు లోకేష్ తోడల్లుడు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే నోరు తెరవలేదు పవన్ కళ్యాణ్, నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నాడు. నాటు వైద్యాలకే దూరంగా వెళ్తున్న పరిస్థితుల్లో మనం ఉంటే నాటు మాస్ మాటలు ఒక మహిళ నుంచి నువ్వు మాట్లాడుతున్నావు. అసలు ఏమన్నా ఉందా మనకి? పక్కనున్న మహిళలు ఎంత జిగుప్సకరంగా చూస్తారు నిన్ను. ఇదా నువ్వు అనే మాటలు చెప్పు. వైజాగ్లో కట్టిన 3 భవంతుల గురించి ముందు నువ్వు దేనికి కట్టారు? దిక్కుమాలిన పరిస్థితిలో వదిలేశారు, అంత కోట్లు ఖర్చు పెట్టి. దేనికి కట్టారు మీకని తెలుసా నీకు? లేకపోతే ఆడదామా ఆంధ్రాలో ఫోకస్ చేసావా మొత్తం? ఇది తమరి బూతురు పురాణం. నువ్వు మహిళవి, ఏమనాలమ్మా నిన్ను? మహిళలకి ఎక్కడైనా సృజనాత్మకత భావం ఎక్కువ ఉంటుంది. మహిళ దగ్గరికి వెళ్తే ఆదరణ లభిస్తుంది అనిపిస్తుంది. పార్టీ వాళ్ళు కాదు, వేరే వాళ్ళు ఎవరు వచ్చినా ప్రజలు ఇన్ జనరల్కి ఆదరణ ఇస్తారేమో అనుకుని వెళ్తారు. నీ దాకా వస్తే కష్టం, పక్కన వాళ్ళ దాకా వస్తే సుఖమా నీకు చూడడానికి? నేత్రానందం. ఎంత చెప్పినా ఈవిడ గురించి నాకు ఐఎమ్ రియల్లీ నాట్ లైకింగ్ ద వే యూ హ్యావ్ బిహేవ్డ్ రోజా. చూస్తానే ఉన్నా, నేను కూడా చూస్తానే ఉన్నా. ఏం చెప్పావమ్మా నువ్వు? మా అమ్మని తిట్టారు, మా నాన్నని తిట్టారు, మా అమ్మని తిట్టారు, మా కొడుకుని తిట్టాడు అని చెప్పి ఇది గుర్తుపెట్టుకో. ఏంటమ్మా రోజా? అప్పుడు వాళ్ళు బాధపడినప్పుడు మా అమ్మని తిట్టారు, మా నాన్నని తిట్టారు, నా కొడుకుని తిట్టారు, నా కూతురిని తిట్టారు, ఇలా వెళ్ళిపోయాడు అని నిన్నంటే చెప్పు. నువ్వు ప్రివిలేజ్డ్ పర్సన్ కింద నా కొడుకు ప్రివిలేజ్డే, నా కూతురు ప్రివిలేజ్డే, మిగతా వాళ్ళందరూ దరిద్ర పేదవాళ్ళారా, మీరు భూమి మీద బతకడానికి వీల్లేదు, ఉంటే మా బూట్లు నాకుంటా ఉండండి, మేము ఇష్టం వచ్చిన మాటలంటే ఏంటండి అని చెప్పు. నువ్వు ధైర్యంగా ఉంచి ముందుకొచ్చి చెప్పు. ఎక్కిరించినప్పుడు నోరేమైంది? మా అమ్మని తిట్టారు, మా నాన్నని తిట్టారు, మా ఆవిడని తిట్టారు అని చెప్పి ఎక్కిరించావు కదా. నీ గొంతేగా ఇది, తెలీదా రాష్ట్రంలో ఎవరికి? మళ్ళీ నువ్వు కూర్చుని ఈరోజు ఒక నిమిషం, ఐ హ్యావ్ టు ప్లే ద వీడియో, సో ఐ గెట్ అప్ అండ్ ప్లే ద వీడియో అండ్ సిట్ బ్యాక్ ఇన్ దిస్ వీడియో అగైన్. ఈవిడ దాకా వస్తే బాధ, పక్కనాళ్ళ దాకా వస్తే సుఖమైన చెవులకి పన్నీరు పోసుకున్నట్టు ఉంటుందా కొంతమందికి. నీ దాకా వస్తే బాధ. వినాలి కదా నువ్వేం చెప్పావు. నా జీవితం కానీ, నా భర్త, పిల్లలు, మా అన్నలు కానీ అందరికీ తెరిచిన పుస్తకం. మేము తిరుపతిలో పుట్టి పెరిగాం, చెన్నైలో ఆర్టిస్ట్గా ఉన్నాను, తర్వాత పాలిటిక్స్కి వచ్చాను, ఈరోజు టీవీలో ఉన్నాను, నగిరిలో ఉన్నాను. ఎక్కడున్నా నా చుట్టూ మనుషులు ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు నా గురించి. ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు ఇలా మాట్లాడుతుంటే. ఎంతమంది టీడీపీ వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులాగా పెట్టుకొని, అంత ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది భానుప్రకాష్కి? లోకేష్ ఫోన్ చేసి చెప్పకపోతే ఆ ధైర్యం ఉంటుందా? నేను చూసుకుంటా చేస్తా. నువ్వు ఎక్కడ ఉంటున్నావో, ఎక్కడ పుట్టావో అందరికీ తెలుసు. ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి ఉన్న వాళ్ళందరికీ ఎక్కడ పుట్టారో అందరికీ తెలుసు. కుటుంబ సభ్యులతో ఉన్న సంస్కారవంతమైన వాళ్ళందరికీ వాళ్ళు ఎవరెవరితో ఉన్నారో తెలుసు. చిన్న కుటుంబం అయినా పెద్ద కుటుంబం అయినా వాళ్ళ పరువు పోతే ఇలాగే అందరూ బాధపడతారు. నీకు తెలియదేమో. నీ ఫ్యామిలీ బాధపడి ఉండొచ్చు నీకు జరిగిన దాని ప్రకారం. ఐ సింపథైజ్ అండ్ ఎంపథైజ్, ఐ స్టాండ్ బై యూ. కానీ నీ గొంతు ఏమైంది తెలీదా నీకు? పెళ్లి చేసుకున్నప్పుడు మొగుడు సైడ్ ఫ్యామిలీ వాళ్ళు వస్తారు, పాపరం చేస్తే పిల్లలు పుడతారు, వాళ్ళు బాధపడతారు, ఇంతమంది సభ్యులు ఉంటారు నా మీద డిపెండ్ అయ్యి. దాట్స్ ద రీజన్ వై అ వుమన్ ఇస్ కాల్డ్ ద అంబిలికల్ కార్డ్ ఆఫ్ ద ఫ్యామిలీ. యు హెల్ రిమెంబర్ దిస్ మ్యాన్. Your kids are extension of your flesh and blood. అది కూడా తెలీదా నీకు? నువ్వు ఇంకొక స్త్రీని పట్టుకుని పిచ్చి పిచ్చిగా బాటలు మాట్లాడి మగాళ్ళని తిడుతుంటే ఆ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్ పిల్లలు చూస్తూ ఉంటే వాళ్ళ అమ్మని ఇంత ట్రోల్ చేస్తున్నా, ర్యాక్ చేస్తున్నా, నీ కొడుకు మండినట్టు ఆడపిల్లలకి మండదా? అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ స్టార్స్. ఈరోజు దాకా మీ ఫోటోలు ఎవరు బహిరంగంగా చూడలేదు, మీ కొడుకు చూశారు. కానీ నారా భువనేశ్వర్ గారి గురించి స్టేట్ మొత్తం అయింది. ఆ రోజు స్టేట్ మొత్తం ఉంది. ఏమి మన పిల్లలు ఏమమ్మా, మన మనోభావాలు ఏమమ్మా? నీకెంత బాధ కలుగుతుందో అందరికంత కలగదా? లోకేష్ వంచాడు అని చెప్తున్నావు నువ్వు. జగన్ చెప్పించాడా నీకు? ఆల్రెడీ నీకు ఒక చరిత్ర ఉంది. నువ్వు పబ్లిక్ స్పీచ్లో చెప్తుంటే పక్కన తిట్టమన్నాడు చంద్రబాబు నాయుడు, జగన్ తిట్టమన్నాడు అని చెప్పి ఆడియోలు నీకు ఉన్నాయి. నీకు ఇలాగే చెప్పి పంపించాడా నారా భువనేశ్వర్ గారు? నాన్నని చెప్పి పంపించాడా అచ్చెన్నాయుడిని ఎక్కిరించమని? చెప్పి పంపించారా నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టని? వాళ్ళు చెప్తే మాత్రం నువ్వు మహిళవి, నీ సెన్స్ ఏమైంది?
నగరి, మంత్రి, మహిళ, హీరోయిన్ అంటే సరిపోదు కదా రోజా. దిస్ ఇస్ ఆల్ అ కంప్లీట్ సెట్ ఆఫ్ డీవియేషన్ టాక్టిక్ దట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇంతకు మించి ఇంకొక స్వరం లేనేలేదు. ఇలాంటివి చాలా పుట్టబోతున్నాయి. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, రోజా మస్ట్ హావ్ బిహేవ్డ్ అబ్సర్డ్. బట్ రోజాతో జరిగింది కూడా తప్పు. ఈవిడ సవ్యంగా బిహేవ్ చేస్తుంటే ఈరోజు సింపతీస్ ఇంకా ఎక్కువ పోరై ఉంటాయి. అగ్రీడ్ పార్టీస్ సింపతీస్ ఎందుకు పోర్ చేస్తారు ఒక స్త్రీ టు స్త్రీ అయినా కూడా ఈరోజు? గుర్తుంచుకో రోజా, నీ కుటుంబం ఎంతో మిగతా వాళ్ళ కుటుంబం అంతే. నువ్వెంత రకమైన ఆడతనాన్ని, మమకారాన్ని పిల్లల పట్ల పంచుతున్నావు, మిగతా వాళ్ళు కూడా అంతే పంచుతారు. ఇది గుర్తుంచుకొని రాజకీయాలు చేయి తప్ప పిచ్చి వేషాలు వేస్తారు రాజకీయాలు చేయక ఇంకోసారి. థ్యాంక్ యూ.